మా ఊరు కొండకైతే వచ్చాము. ఒక చెట్టు పళ్ళు కోయడానికి అయితే వచ్చామన్నమాట. ఏం పళ్ళు అది? ఏం పళ్ళు? అక్కడ చూసి చెప్పు. క్యాండో పళ్ళు అంట. అదేటో నాకు తెలియదు. తీసుకొచ్చాడు. ఇది మా ఊరు కొండ అనమాట. ఇదిగో చుట్టూ కొండే. అదే పళ్ళు అనేది మీకు చూపిస్తా. లెట్స్ గో. నేనైతే మా అల్లుడితో అయితే కొండకు వచ్చేసాను. ఇటు ముక్కు చూసారా ఎలాగుంటుంది? జంతువులాగా ఉంటుంది అనమాట. ఆ జంతువులు ఈ కొండ మీద ఉంటాయి అన్నమాట. సో ఈ కొండ మీదకి అయితే వెళ్తున్నా. ఓకేనా? అరే మామ కమ్మాన్ రా. ఓకే. అరే మామ ఈ కొండలు అంటే ఏముంటాయి? తొప్పు. బెస్ట్ కామెడీ. తొప్పులు ఉంటాయంట. ఓకే చూడండి. ఇంకా ఫ్రంట్లో చాలా అంటే చాలా వంత ఎక్కడ ఉన్నవన్నీ టేకు ముక్కలే. ఓకే మా మామ నేను. ఏ మామ ఒక పాట యోయో చెయ్యి. యోయో యోయో వాటర్ బాటిల్ పట్టలే సర్లేరా. యోయో వస్తాను. చుట్టూ ఇది మా ఊరు కొండ. ఇది మా ఊరు కొండ. ఫన్నీగా మా ఊరు కొండ. ఇక్కడ చాలా జంతువులు గిట్టు అన్నీ ఉంటాయి. అరే మామ పడిపోతున్నారా? మాట్లాడలే. ఒట్టప్పుడు మాట్లాడతావురా. నీకేంటి అనిపిస్తుంది మామ? ఉడుములు గిట్టు ఉంటాయా? చూడిటు ఉంటాయా? ఉంటాయా? నిజం చెప్పు. ఇంకేముంటాయి? ఇటు చూడు. ఏం మాట్లాడలే. ఒట్టప్పుడు మాట్లాడేస్తా. అరే ఆ గొర్రెలు అందరి దగ్గర ఉంటాయి లేరా. ఇటు చూడు. కెమెరా చూడు. ఇంకా మా అల్లుడు పాములు ఉంటాయంట, ఒంట్లు ఉంటాయంట. ఓకే ఇంకా ఇంకా సారీ. ఒక చెట్టు పళ్ళకి పళ్ళు ఉంటాయని ఇద్దరం వచ్చాము. ఇది చూడరా. సో ఇది మా ఊరు కొండ. ఇట్రా కెమెరా దిక్కురా. కెమెరా దిక్కు కనబడు. వస్తే మా ఊరు కొండకైతే వచ్చాము. ఒక చెట్టు పళ్ళు కోయడానికి అయితే వచ్చామన్నమాట. ఏం పళ్ళు అది? ఏం పళ్ళు? అక్కడ చూసి చెప్పు. క్యాండో పళ్ళు అంట. అదేటో నాకు తెలియదు. తీసుకొచ్చాడు. ఇది మా ఊరు కొండ అనమాట. ఇదిగో చుట్టూ కొండే. అదే పళ్ళు అనేది మీకు చూపిస్తా. లెట్స్ గో. దరా మామ దా. అది మాట్లాడు. దగ్గరే యాక్చువల్గా ముళ్ళు ఎల్లు ఆగున్నాయి. ఏదో ముళ్ళు మొత్తం ముళ్ళే. ఇట్లా కనబడు. అరే హాయ్ చెప్పు. ఏమో నొప్పి. సారీ కొటేషన్ చెనకర్తోనే నొప్పి కొడుతుంది అంటాడు. క్యాండు పళ్ళు అంటారు కదా. ఇదిగో ఎక్కడికైతే వచ్చేసాము. ఎక్కడ దాగా క్యాండు పళ్ళు అంటారా అంట. ఎక్కడ కనిపించట్లేమో. ఎక్కడ మా బ్యాక్ సైడ్ అవుతుంది. చూద్దాం చూడండి ఒకసారి. క్యాండు పళ్ళు అంటారంట. ఇది మా భాష వేరేగా ఉంటుంది. క్యాండు పళ్ళు. ఈ క్యాండు పళ్ళు ఇటు చూడు. ఈ క్యాండు పళ్ళు కోసం ఇప్పుడైతే వెళ్దాం పదా. ఇప్పుడే వెళ్తాను మా వాడు. క్యాండు పళ్ళు మామూలుగా ఉండదు స్వాక. ఇదిగో ఈ పైన అయితే ఉన్నాయి క్యాండు పళ్ళు అని అంటారు. ఇదే చెట్టు చూపిస్తాం మీ బ్యాక్ సైడ్ నుండి. క్యాండు పళ్ళు దగ్గర అయితే వచ్చేసాం కదా. నరేష్ ఆగు. ఏది ఏంటన్నా? అదేనా క్యాండు? ఓ నిజం చెప్పు. నిజమే. ఎలా తింటారు చూపించు నాకు ఒకసారి. ఇది క్యాండు పళ్ళు అంట. ఇది కొండలో దొరుకుతాయి. ఆ చెట్టు అంటే ఇదనమాట. పైన ఇది కనిపిస్తున్నాయి చూడండి. ఒక్క నిమిషం నరేష్. ఇవి ఆ పైన కనిపిస్తున్నాయి కదా ఎల్లో కలర్లో స్మాల్గా. అదే ఫ్రూట్స్ నేమ్ అంట. ఫ్రూట్స్ నేమ్ వచ్చి కెండు అంటారు. ఏదైనా ఒకసారి దగ్గరకు వచ్చి చూపించు ఎలా ఉంది.
ఓకే, ఇదన్నమాట క్యాండు పళ్ళు అంటారంట. ఎలా ఉందిరా? నిజం చెప్పు. అబ్బో, నిజంగా బాగుందా? ఎలా ఉంది చెప్పు. బాగుంది కాకుండా తీగుందా, పులుపు ఉందా, ఉంటుంది కదా. నిజం చెప్పవా? ఓకే, ఇంకా చూడు కింద పడి ఉంటాయేమో చూడు నాన్న. ఇదొకటి, ఇంకా చూడు, అది కూడా బాగుంది కదా. తిని చూడు. క్యాండు పళ్ళు. ఓకే, ఆ తొక్కలు ఏం చేస్తానా? నువ్వు ఇప్పుడు ఏం చేస్తున్నావు? తొక్కలు జల్లేసి. మాసం కాదు నాన్న, గుర్తుంటారు. ఇదనమాట క్యాండు పళ్ళకి అయితే ఈరోజు వచ్చాము. దీని పేరు క్యాండు అంటారు. చాలా అంటే చాలా చుట్టూ వాతావరణం పండుగ బయట చూడాలంటే. ఇదో మా ఊరు కొండలో ఉండే ఏదైతే చెరువు, చిన్న గ్యాప్ కనిపిస్తుంది. వాతావరణం అయితే చాలా బాగుంది. ఏదంటా ఏవలేస్తుందా? కసిది అంటే అదే కొద్ది కాయ అనమాట. ఆ కాయ పళ్ళు అయితేనే బాగుంటుంది, అంతే కదా. కొద్దిగా కాయ కాబట్టి అది కొద్దిగా చేదుగా ఉందన్నమాట. దాన్ని కస అంటున్నాడు. సో వాడు వాటర్ అయితే తాగుతున్నాడు అనమాట. ఇది ఇంకా ఈ క్యాండు పళ్ళు ఉన్నాయి కదా పైన, అదిగో వెల్లోగా ఇవి. అవైతే మేము ఇప్పుడు చెట్టు ఎక్కిపోయి తీయబోతున్నాం. చాలా అంటే చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. పచ్చి తింటే ఎలాగ ఉంటుంది నాన్న? చేదుగా ఉంటుంది. ఇంకా అయితే ఇప్పుడు చెట్టు ఎక్కుతావా? కింద పడితే పట్టుకుంటాడు కొమ్మలు. ఎక్కువసార్లు బయట అయితే ట్రై చేయకండి. ఈడేదో కొండ ముచ్చోడు అనేస్తాడు మా అల్లుడు. ఓకే, మావాడైతే చెట్టు ఎక్కుతాడంట, చూసేద్దాం. అరే నాన్న జాగ్రత్త, చూద్దాం. ఇదో చెట్టు చిన్నదే కానీ మంచిగా ఎక్కాలి నాన్న. చిన్నపిల్లడు చెట్టు ఎక్కుతున్నాడు. అలాగే నేను వద్దనట్లే, జస్ట్ వీడియో కోసం అనమాట. చిన్న చెట్టే కాబట్టి ఎక్కొచ్చని ఎక్కిస్తున్నా. నాన్న ఏది సంథింగ్ చెప్పు నాన్న, చెప్పు. ఇంకా చెట్టు గురించి చెప్పు. ఇంకా నాన్న, ఇంకా అది మాత్రం నిజమే. అది ఇవన్నీ ప్రకృతి అంటాను నాన్న. జాగ్రత్త చిగురుకిలో. అబ్బో, చెట్టు గట్టిదేనా? మనోడైతే పైకి ఎక్కిపోయాడు. ఏదైనా నాకు కనబడవు. ఇంకా ఓకే, ఇంకా నువ్వైతే నాకు కనిపించట్లే. ఇంకా కొన్ని పండవు, అంతే కదా. ఫ్రూట్స్ అంటే మావాడు వచ్చి కోతిలాగే ఉన్నాడు. ఒకసారి హాయ్ బాబు చెట్టు మీద నుండి. ఇక్కడ ఒకసారి మనం జూమ్ చేసుకుందాం మనోడు ఎక్కడ. ఓకే, హాయ్ గైస్. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టుగా కానీ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎంత కష్టపడి మనోడైతే ఎక్కి వీడియో అయితే చేస్తున్నాడు. ఓకే, తీనానా? బాగున్నాయా? ఏది కనిపించట్లేదు నువ్వైతే. సూర్యుడు అడ్డున్నాడా? సరే తీనానా, తీ. తీనానా? కసి తింటున్నావా? నేత తింటున్నావా? లెగు ఒకసారి, కనిపించట్లే.
ఆడు కనిపిస్తాడు కదా, వన్నాడు చెట్టు అయితే ఎక్కిపోయాడు. ఏంటన్నా ఏంటి ఎందుకు వస్తున్నా? అది తీసావా? ఆ ఆకులు తీసావా? ఎండిపోయిన ఆకులు తీసే. నీ ముఖం కనిపించట్లేదు నాకు. ఇదో నీ ఎదురుగా ఉంది కదా, ఇది చూడనా, ఇది ఆకులు, ఇది తీసే, తీసే ఆకులు తీసే. నీ ముఖం కనిపించట్లేదు. ఇప్పుడు ఎటింగ్ రా, కనిపిస్తున్నావు నీ కోతులాగా. ఇంకా చెప్పు నాన్న, ఈ చెట్టు ఎక్కువ ఎన్నిసార్లు కాస్తుంది నీకు తెలుసా? ఓరని బెస్ట్ కామెడీ ఏంటంటే, ఇటింగ్ రా, ఇటు రా కొద్దిగా. ఏంటన్నా శుక్రవారము ఏడు చెప్పే బెస్ట్. ఇది కింద అనమాట. ఈ కింద నుండి మనోడైతే పైకి ఎక్కిపోయాడు. శుక్రవారం కాస్తుందంట. అలా కాదు నాన్న, పళ్ళు అవుతాయి కానీ వారానికి ఒకసారి వస్తే చాలు అనమాట. ఏ శుక్రవారం పోయాక వచ్చే శుక్రవారం అయితే బాగుంటుంది. అంతే కదా నాన్న? జాగ్రత్త. పళ్ళు లేవంటావా? ఓకే గైస్, ఇది లాస్ట్కి అయితే మీకు పళ్ళు ఎలాగుంటాయి మేమైతే చూపిస్తా. ఓకేనా? కొన్ని పళ్ళు అయితే నాకైతే చిన్నదైతే దొరికింది. ఇదన్నమాట పళ్ళు. ఇది క్యాండు పళ్ళు అని అంటారు. ఇది కూడా చూసారు కదా, ఇది ఎట్లా ఉంటుంది రౌండ్ షేప్గా. కొన్ని అయితే కింద పడ్డాయి అనమాట. ఆ కింద పడినవి ఇప్పుడు మీకు చూపిస్తా. అంటే ఇప్పుడు పళ్ళు అయితే ఆటోమేటిక్ కింద పడతాయి కదా, అదనమాట. మనోడైతే అదిగో పైన అయితే ఉన్నాడు అనమాట, కనిపించట్లేదు కదా. ఓకే, ఇదనమాట ఫ్రూట్స్. సో బాగా తీయగా ఉంటుంది. ఏంటి మామ? అంటే ఆ రొమ్మలో ఉండే పల్స్ అనమాట. అవి ఇరిసి వదిలేస్తే పండిపోతాయి అంటాడు అనమాట. ఇదైతే చాలా అయితే బాగుంటుంది అనమాట. ఓకే నాన్న, దీపోనా చాలు. ఇదనమాట, ఇది బాగుంటుంది, తీగా ఉంటుంది. మేమైతే కొండకు వచ్చాము. మీరు ఈ వీడియోని చూసి మీరు లైక్ చేయండి. ఈ చిన్నపిల్లడు మీకోసం ఈ వీడియో చేయడానికి, కేవలం మీకోసం ఈ చిన్నపిల్లడు అయితే ఇప్పుడు చిన్నపిల్లడని కాదు, చూపించడానికి. నాకు తెలియదు ఎక్కువ పండాయి లేదని, పండాయి వెళ్దామంటే వచ్చామన్నమాట. సో జాగ్రత్త నాన్న, జాగ్రత్త దిగో. వచ్చాము. సో హ్యాపీ ఈ వీడియో మేము చేసినందుకు. మీరు కూడా లైక్ చేసి సపోర్ట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది మాత్రం మోస్ట్గా సపోర్ట్ చేయండి. మా వాళ్ళు అనమాట, మా ఊరు కొండ దగ్గరలో కాబట్టి. ఓకే నాన్న, ఎలా ఉంది నాన్న? చాలా బాగుంది. ఓకే, ఈ వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో సపోర్ట్ చేయండి. ఓకే గాయ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ. బాయ్.